Chief of Defence Staff. Chief of Defence Staff ఆల్రెడీ అంట బిపిన్ రావత్ అందరూ కంగ్రాచులేట్ చేయడం మొదలెట్టారు. ద ఆర్మీ జనరల్ హూ ఈస్ గోయింగ్ టు రిటైర్ వెరీ సూన్. ఆయన టెన్యూర్ అయిపోతుంది. ఎవ్రీబడి థాట్ దట్ హీ ఈస్ గోయింగ్ టు బి ద చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్. మన ఇప్పుడున్న ఆర్మీ జనరల్ బిపిన్ రావత్ సీరియస్ అవుతారని అనుకుంటున్నారు. ఇంతవరకు అధికారికంగా ఎవరు ప్రకటించలేదు. నో అఫీషియల్ డిక్లరేషన్ who is going to be the first CDS in India. And remember, world lo around 70 countries including USA, UK, Germany, around 70 countries in the world have the position of similar position of CDS. ఇప్పుడు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అనే అలాంటి పొజిషను దాదాపు 70 దేశాల్లో ఉంది ప్రపంచంలో. అరౌండ్ 70 countries have this position. Chief of Defence Staff is a 4-star officer. 4-star officer ఆయన జీతభత్యాలు salaries and allowances are equal to Army Chief, Navy Chief, Air Chief, Air Marshal. Army, Navy and Air Marshal. Tri-services means Army, Navy and Air. And Ministry of Defence, our MOD, Ministry of Defence, is going to create a new department called Department of Military Affairs. మన రక్షణ మంత్రిత్వ శాఖ డిపార్ట్మెంట్ ఆఫ్ మిలిటరీ అఫైర్స్ అనే కొత్త డిపార్ట్మెంట్ని క్రియేట్ చేయబోతుంది. దానికి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ ఇస్ ద చీఫ్. డిపార్ట్మెంట్ ఆఫ్ మిలిటరీ అఫైర్స్కి చీఫ్ ఎవరు? చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్. అండ్ దిస్ 3 సర్వీసెస్ చీఫ్స్, ఆర్మీ చీఫ్, నేవీ చీఫ్, ఎయిర్ చీఫ్, they will report to the Minister of Defence separately కదా. ఆర్మీ విషయాలు, నేవీ విషయాలు, ఎయిర్ ఫోర్స్ విషయాలు. కానీ దేర్ షుడ్ బి ఎ సింగిల్ పాయింట్ కాంటాక్ట్ ఆర్ దేర్ షుడ్ బి ఎ సింగిల్ పాయింట్ కమాండ్. వీ నీడ్ టు వర్క్ ఇన్ యూనిజాన్. యూనిజాన్ అంటే ఒక ఏకీకృతంగా పనిచేయాలి. సి ఇఫ్ ఎ హ్యూమన్ బాడీ హ్యావ్ 3 parts, మనిషి శరీరంలో కళ్ళు, కాళ్ళు, చేతులు ఉండి కళ్ళు ఒకవైపు, కాళ్ళు ఒకవైపు, చేతులు ఒకవైపు ఎలా ఉంటుందో అలా కాకుండా ఆల్ ద సర్వీసెస్ షుడ్ వర్క్ ఇన్ యూనిజాన్. 3 త్రివిధ దళాలు కూడా ఏకీకృతంతో పనిచేయాలి. అప్పుడే మన మిలిటరీ బాగుతుంది అనమాట. వీ హ్యావ్ ఎ కాన్సెప్ట్ కాల్డ్ థియేటర్ కమాండ్. థియేటర్ కమాండ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక థియేటర్ ఉంది అండమాన్ నికోబార్ ఇట్లా ఏరియాస్లో. ఆర్మీ ఉంటుంది, నేవీ ఉంటుంది, ఎయిర్ ఫోర్స్ ఉంటుంది. బట్ దేర్ షుడ్ బి సింగిల్ పాయింట్ థియేటర్ కమాండ్ which can command Army, Navy and Air Force. This is called theatre command. In India we have 17 single service commands. 17 single service commands in India lo manaki. Army ki 7, Air Force ki 7, Navy ki 3. Army have 7 commands, Air Force have 7 commands, Navy have 3 commands. We have 17 single service commands, but we need to work in unison and simultaneously. అన్నీ ఏకకాలంగా ఏకీకృతంగా పనిచేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇది చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ని అప్రూవ్ చేశారు. August 15th రోజు ప్రైమ్ మినిస్టర్ మోడీ స్పీచ్ ఇస్తూ హీ అనౌన్స్ ద క్రియేషన్ ఆఫ్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్. అండ్ ఫస్ట్ టైం అఫీషియల్లీ ఇన్ 1999 ఆఫ్టర్ కార్గిల్ వార్ రివ్యూ కమిటీ హ్యావ్ రికమెండెడ్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్. మొట్టమొదటిసారిగా కార్గిల్ యుద్ధం తర్వాత కార్గిల్ వార్ రివ్యూ కమిటీ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ని అనౌన్స్ చేస్తుంది. దట్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్ పాయింట్. అండ్ ఇండియన్ ఆర్మడ్ ఫోర్సెస్ మొత్తం మన త్రివిధ దళాలు 15 లక్షల మంది ఉన్నారు. ఇండియన్ ఆర్మడ్ ఫోర్సెస్ కమాండ్ 15 lakhs స్ట్రాంగ్ ఫోర్సెస్ అనమాట. 15 లక్షల మంది. ఇలా ముగ్గురికి యుద్ధానికి వెళ్ళాలంటే ఒక సింగిల్ కమాండ్ ఉండాలి. దట్ ఈజ్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్. అండ్ ఇన్ ద యుఎస్ ఆల్సో సిమిలర్ పోస్ట్ ఇస్ దేర్. అమెరికాలో కూడా చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ లాంటి పోస్ట్ ఉందన్నమాట. The chairman of Joint Chief of Staffs. He is called the chairman of Joint Chief of Staffs. He is the direct military advisor to the President of America. ఆయనే President of America ki military advisor. Now, Chief of Defence Staff will also be the military advisor to the Defence Minister. Will also be the military advisor to the Defence Minister. And Chief of Defence Staff also function as military advisor. Chief of Defence Staff
ప్రైమ్ మినిస్టర్ కూడా న్యూక్లియర్ కమాండ్ అథారిటీకి మిలిటరీ అడ్వైజర్గా పనిచేస్తారు. హీ విల్ ఆల్సో వర్క్ యాజ్ అ మిలిటరీ అడ్వైజర్ టు ప్రైమ్ మినిస్టర్స్ న్యూక్లియర్ కమాండ్ అథారిటీ. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ ఈజ్ ఫస్ట్ అమాంగ్ ఈక్వల్స్. ఆర్మీ చీఫ్, నేవీ చీఫ్, ఎయిర్ చీఫ్కి ఫస్ట్ అమాంగ్ ఈక్వల్స్. అండ్ హీ విల్ హ్యావ్ ఆపరేషనల్ కంట్రోల్. మూడు కలిపి ఎలా పనిచేయాలో చెప్తారు. He will not directly command Army, Navy or Air Force. Remember, he will not directly command Army, Navy or Air Force. For example, if X commands Army or Navy or Air Force, he can give a partisan opinion. ఒక వ్యక్తి ఆర్మీని కానీ నేవీని కానీ ఎయిర్ ఫోర్స్ని కానీ చేస్తే దానికి సంబంధించిన పక్షపాతమైన ఒపీనియన్ ఇవ్వచ్చు. బట్ అన్ ఇంపార్షియల్, నిష్పక్షపాతమైన అడ్వైస్ కావాలంటే he will have an operational control, but he won't have a command over a particular force. ఒక పర్టికులర్ ఫోర్స్ మీద కమాండ్ ఉండదు. యూ విల్ హ్యావ్ ఏ ఓవరాల్ ఆపరేషనల్ కంట్రోల్ అండ్ హీ కెన్ రెగ్యులేట్ ఆపరేషన్స్ ఆఫ్ ల్యాండ్, ఎయిర్ అండ్ సీ టుగెదర్. ఆపరేషనల్ కంట్రోల్ మాత్రం ఉంటుంది ఆయనకి, మిలిటరీ కమాండ్ ఉండదు. మిలిటరీ కమాండ్ అంటే ఏంటి? కమాండింగ్ వన్ ఫోర్స్, దట్ వోంట్ బి దేర్. యూ విల్ హ్యావ్ అన్ ఆపరేషనల్ కంట్రోల్ అనమాట. సో లెట్స్ సీ హౌ హీ ఈస్ గోయింగ్ టు హ్యాండిల్ ఈవెన్ సైబర్ స్పేస్. న్యూ థ్రెట్ టు ద వార్ ఫోర్స్ ఈస్ సైబర్ స్పేస్. కొత్త రకమైన యుద్ధం వస్తే సైబర్ యుద్ధం, దాన్ని కూడా ఆయన చూసుకోవాలి. So all these things are at the hands of CDS, and we will hope that CDS post should not be a political appointment. Chief of Defence Staff post ఖచ్చితంగా ఐడియాలజికల్ అపాయింట్మెంట్, పొలిటికల్ అపాయింట్మెంట్ ఉండకూడదని కోరుకుందాం.